నమస్కారం. ఫిల్మ్ నగర్ భోగట్టా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. సాధారణంగా సామాన్యులను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. వారి జీవితాల్లో ఏదో పెద్ద విశేషం జరిగితే తప్ప. కానీ సెలబ్రిటీల విషయంలో అలా కాదు. వాళ్ళ ఇళ్లల్లో చీమ చిటుక్కుమన్నా అదో సంచలనమే. సెలబ్రిటీల ప్రతిచర్యను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ కామెంట్స్ చేస్తుంటారు. అయితే సెలబ్రిటీల చర్యలపై కొందరు పనిగట్టుకుని కామెంట్స్ చేస్తే ఇంకొందరు అభిమానంతో కామెంట్స్ చేస్తారు. ఇది సినీ రంగానికి చెందిన సెలబ్రిటీల విషయంలో మరింత ఎక్కువే ఉంటుందని చెప్పాలి. ఇక విషయానికొస్తే ప్రస్తుతం అనుష్పల కామినేని గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఎవరి అనుష్పల? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి శ్రీమతి ఉపాసన కొణిదెల చెల్లెలు. చూడ్డానికి అచ్చు ఉపాసనలాగే ఉండే అనుష్పల బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేసి అపోలో ఆసుపత్రులకు వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్లో జరిగే అనేక కార్యక్రమాల్లో మోడర్న్ డ్రెస్సుల్లో తళుకుమంటుంటారు అనుష్పల. అపోలో ఫార్మసీల వ్యవహారాల్ని ఆమె స్వయంగా చూసుకుంటారు. ఇక వ్యక్తిగత విషయానికొస్తే కొంతకాలం క్రితం అనుష్పల వివాహం హీరో శర్వానంద్తో జరగబోతోందని ప్రచారం జరిగింది. శర్వ హీరో రామ్ చరణ్కు స్నేహితుడు కావడం వల్లే ఈ సంబంధం కుదిరిందని కొందరు అన్నారు. కానీ ఇప్పట్లో అనుష్పల పెళ్లి చేసుకోబోవడం లేదంటూ ఆమె కుటుంబం నుండి క్లారిటీ రావడంతో ఈ ప్రచారం కాస్త సద్దుమణిగింది. వ్యాపార వ్యవహారాలని చక్కదిద్దడమే కాక సామాజిక వ్యవహారాల్లో సైతం అనుష్పల చురుగ్గా ఉంటారు. అనుష్పల అభిమాన కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమాల్ని ఒక్కటి కూడా వదలకుండా చూస్తారు అనుష్పల. అయితే ప్రొఫెషనల్ రేసర్ అయిన అర్మాన్ ఇబ్రహీంతో జరిగిన నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను 2021 సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అదే సంవత్సరం డిసెంబర్ 8వ తేదీన అనుష్పల అర్మాన్ ఇబ్రహీం పెళ్లితో ఒకటయ్యారు. కాగా ఉపాసన తన చెల్లెలు ఇద్దరు కవల ఆడశిశువులకు జన్మనిచ్చినట్టుగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వారికి ఐరా పుష్ప ఇబ్రహీం, ఏకా సుచరిత ఇబ్రహీం అని నామకరణం చేశారు. విషయానికొస్తే వీరి వివాహం జరిగి 3 ఏళ్లు దాటుతున్నా కొన్ని కారణాల వల్ల వీరి మతాంతర వివాహానికి సంబంధించిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు అనేక కారణాలున్నాయి. అనాదిగా భారత, పాకిస్తాన్ దేశాల మధ్య అంతర్గతంగా ద్వేషాగ్ని రగులుతూనే ఉన్న విషయం తెలిసిందే. అంతేగాక మన దేశంలో సైతం హిందూ, ఇస్లాం మతాల మధ్య సంబంధం ఎప్పుడూ సున్నితంగానే ఉంటుంది. ఇందువల్లే క్రీడాకారిణి సానియా మీర్జా ఇస్లాం మతానికి చెందిన వారే అయినప్పటికీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ని పెళ్లాడడం పట్ల విమర్శించిన వారు కూడా ఉన్నారు. ఆ జంటను ఈ జంటను పోల్చడం ఇక్కడ ఉద్దేశం కాదు. కులాంతర, మతాంతర వివాహాలు, ప్రేమ వివాహాలు చేసుకోవడం అనేది సామాన్యులకైనా సెలబ్రిటీలకైనా అది వారి వ్యక్తిగత విషయమే. కాకపోతే మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా సెలబ్రిటీలకు సంబంధించిన అన్ని అంశాల్లాగే వారి పెళ్ళిళ్ళ విషయంలోనూ ప్రజలు రియాక్ట్ అవుతుంటారు, రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. ఆ క్రమంలో భాగంగానే అనుష్పల ముస్లిం యువకుడిని పెళ్లాడడం పట్ల కూడా అప్పట్లో ఎవరూ దొరకనట్టుగా ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుందేంటి అంటూ విమర్శించిన వారు ఉన్నారు. మతాంతర వివాహాల్లో ముఖ్యంగా ముస్లిం యువకులను పెళ్లి చేసుకుంటున్న హిందూ యువతుల జీవితాలు దారుణంగా మారుతున్నాయని తెలియజెప్పడమే మా ప్రధాన ఉద్దేశం. ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న హిందూ యువతి తప్పనిసరిగా మతం మారాలి. కానీ అదే ఒక ముస్లిం యువతి హిందూ యువకుడిని పెళ్లి చేసుకున్న మతం మారుతున్న హిందూ యువకుల్ని సైతం చూడొచ్చు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లో హిందూ మతానికి చెందిన యువతులను పెళ్లి చేసుకుంటున్న ముస్లిం యువకులు ఆ అమ్మాయిలను ముక్కలు ముక్కలుగా నరికి చంపడం లాంటి ఎన్నెన్నో ఘోరాలు వెలుగు చూస్తున్నాయి. ఇది కేవలం హిందూ మతాన్ని టార్గెట్ చేసుకుని ప్రాణాలు తీసే రాక్షస నీతికి అద్దం పడుతోంది. కాలం మారింది. గతంలో పెద్దలే తమ పిల్లల పెళ్లిళ్లను నిర్ణయించేవారు. మనం కొంతకాలం వెనక్కి వెళ్ళి చూస్తే కులాంతర, మతాంతర వివాహాలు ఉండేవి కావు. పోనీ మారుతున్న కాలంతో పాటు మనము మారాలి, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం అనుకున్నప్పటికీ రాక్షస రీతిలో ఒక మతాన్ని రూపురేఖలు లేకుండా చేయాలని కంకణం కట్టుకుని ప్రాణాలు తీయడానికి సైతం వెనుదీయనప్పుడు ఉపేక్షించడం తగదు. ఈ క్రమంలో హిందువులంతా మేల్కొని తమ మతం వారినే పెళ్లి చేసుకోవడం మంచిదనే అభిప్రాయాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ మధ్యే తన స్నేహితుడైన ఏఆర్ రెహమాన్ అభ్యర్థన మేరకు అంటూ అయ్యప్పమాల వేసుకుని ఉన్న హీరో రామ్ చరణ్ కడపలోని దర్గాను సందర్శించడం కూడా విమర్శలకు దారితీసింది. కొందరు అయ్యప్ప స్వాములైతే ఏకంగా అయ్యప్ప స్వాముల మనోభావాల్ని దెబ్బతీసేలా రామ్ చరణ్ ప్రవర్తించారంటూ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అంతేగాక ఇటీవలి కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలపై దాడులు చేయగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించి పూజించే దైవాల విగ్రహాలు ధ్వంసం కావడం, ఈ దుశ్చర్యలకు పాల్పడింది ముస్లిం వర్గానికి చెందిన వారేనని ప్రత్యక్షంగా బయటపడడంతో వాతావరణం కాస్త వేడెక్కిందనే చెప్పాలి. ఏదేమైనా
దీన్ని కేవలం ఒక విశ్లేషణగా మాత్రమే భావించాలని, ఎవరి మనోభావాల్ని దెబ్బతీసేందుకు చేసిన వీడియో కాదని గమనించవలసిందిగా ప్రేక్షకులకు మనవి. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.